న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 10 సంవత్సరాలైన సందర్భంగా దశాబ్ది సదస్సును శనివారం నెల్లూరులోని ఎన్జీఓ హోంలో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మువ్వా రామలింగం హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. దాని ద్వారా భద్రత సదుపాయం పెరుగుతుందన్నారు. ప్రైవేట్ టీచర్లు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ జేఏసీ చైర్మన్ బండపల్లి వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గౌరీ శంకర్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రైవేట్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క సంఘీయ సమావేశం ఈరోజు జరిగింది. గత 10 సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి బెటర్ లైఫ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టారు. దీనికి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు, రకరకాల సంఘాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఫైటింగ్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి మినిమం వాళ్ళకి ఐడి కార్డు, గుర్తింపు కార్డు కావాలని, అదేవిధంగా వాళ్ళకంతా కూడా పిఎఫ్ కావాలని, అదేవిధంగా వాళ్ళ బెటర్ సర్వీస్ కోసం వాళ్ళ యొక్క ఇది గవర్నమెంట్ దృష్టికి యాజ్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ నేను గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాను. అదేవిధంగా జేఏసీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తే వాళ్ళు చేస్తారు. అయితే దీంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు పిఎఫ్ ఖచ్చితంగా వాళ్ళే వాలంటరీగా వాళ్ళ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసుకొని ముందు పిఎఫ్ అనేది చాలా అవసరం. పిఎఫ్ నెంబర్ తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా యూడైస్ ప్లస్లో వాళ్ళ పేర్లు అనేది మస్ట్గా ఉండాలి. ఎందుకోసం అంటే వాళ్ళు ఆ స్కూల్లో పనిచేస్తున్నట్టు వాళ్ళకి ఐడెంటిటీ, రేపు లీగల్ ఐడెంటిటీ ఏంటంటే ఓన్లీ యూడైస్ ప్లస్ అని ఒక అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఏ స్కూల్ అయినా, ఏ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ ఆ మేనేజ్మెంట్ ఎవరెవరు పనిచేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనేది యూడైస్ ప్లస్లో ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళ యొక్క పేరు తప్పనిసరిగా తీసుకుని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరూ తప్పనిసరిగా నెట్ క్వాలిఫై కావాలి, టెట్ క్వాలిఫై కావాలి. సో దానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పారు. అదేవిధంగా వన్ సైడ్ కూడా అదర్ సైడ్ కూడా వాళ్ళ యొక్క ప్రొఫిషియన్సీని పెంచుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి దగ్గర అయితే అది జర్నలిజం అయినా, టీచర్ అయినా, హెడ్ మాస్టర్ అయినా, ఆఫీసర్ అయినా, క్లర్క్ అయినా కానీ వాళ్ళు పనిచేసే దాన్ని ఎఫిషియన్సీ పెంచుకుంటే డిమాండ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి ఎఫిషియన్సీ పెంచుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి సలహా సూచన ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది ఫస్ట్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు జనరల్గా ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు, కరస్పాండెంట్స్ జనరల్గా పెట్టుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారు. ఈసారి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మమ్మల్ని పిలిచారు. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున వచ్చాను. అదేవిధంగా జేఏసీ తరఫున వాళ్ళందరూ కూడా వచ్చారు, నాయకులు చాలామంది మేధావులు వచ్చారు. ఇంట్రాక్షన్లో ఉండి ఎంతవరకు హౌ బెస్ట్ అంటే ఇప్పుడు ఒక స్టార్ట్ చేశాము. ఇప్పుడు వాళ్ళు కూడా జేఏసీ తరఫున వాళ్ళు కూడా అన్నారు వాళ్ళ సమస్యలు కూడా మేము కూడా మా ప్లాట్ఫామ్ మీద వాళ్ళ సమస్య గురించి మాట్లాడతామన్నారు. ఇది చాలా పాజిటివ్ సైన్. ఇది ఎందుకోసం అంటే గతంలో వాళ్ళు ఏంటంటే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు, మా టీఏలు, డిఏలు, మా యొక్క వీటి గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా గవర్నమెంట్ తీసుకెళ్తున్నందుకు వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి అదేవిధంగా వీళ్ళని కూడా ఇంకోసారి నేను రిక్వెస్ట్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఘర్షణ వాతావరణం కాకుండా వాళ్ళతో డిస్కషన్ వాతావరణంతో ముందుకెళ్ళాలని నేను కూడా చెప్పాను, మా వాళ్ళు కూడా చెప్పారు. సో ఈరోజు ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నా పేరు గౌరీ శంకర్, జనరల్ సెక్రటరీని. ఈరోజు దశాబ్ది సదస్సు ఈరోజు దిగ్విజయంగా జరిగింది. 2016లో స్థాపించినటువంటి ఈ సంస్థని 2026కి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇలా పూర్తి చేసుకున్న తర్వాత ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నాము. సో ఆ సందర్భంలోనే ఇక్కడ ఎన్జిఓ హోంలో ఈరోజు నిర్వహించడము జూలై 11. అదే దీనికి ఈ ఎన్జిఓ హోం జేఏసీ చైర్మన్ అయినటువంటి వెంకటేశ్వర గారు, అలాగే ఏపీటీఎఫ్ సుబ్బారెడ్డి సారు, అలాగే మనకు విద్యాశాఖ అధికారులు మువ్వా రామలింగం గారు ఈ సమావేశానికి హాజరయ్యి దీన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే
ఈ 10 శతాబ్దాలతో ఈ 10 సంవత్సరాలతో దీన్ని ఆగిపోయేది లేదు. ఈ ఉద్యమం ఇట్లాగే కొనసాగుతుంది. అలాగే మేము ప్రైవేట్ యాజమాన్యాలతో కూడా మేము ఒక సామరస్యపూరితమైనటువంటి వాతావరణంతోనే మా డిమాండ్లని సాధించుకుంటామని తెలియజేస్తూ, ఎలాగైతే ప్రభుత్వం చేసినటువంటి జీవోలు ఎంఎస్ నెంబర్ 1, ఎంఎస్ నెంబర్ 28 ఇవన్నీ కూడా అమలు జరిగితే మాకు ఎవరి దయాదాక్షిణాల మీద మేము ఆధారపడి బతకాల్సిన పని లేదు. సో ఆ ప్రభుత్వ జీవోలను అమలుపరచమనేసి ప్రభుత్వ మీద ఆధారపడి ఉండేటువంటి యాజమాన్యాలను మేము కోరుకుంటున్నాం. సో దయచేసి ఈ యాజమాన్యాలు దీన్ని మనమందరం కూడా ఒక సంస్థలో ఉన్నాం, మీరే దీనికి ఉన్నారు, దాని వెనకాల మేము పనిచేస్తున్నాం. సో దీన్ని గుర్తించి యాజమాన్యాలందరూ కూడా ఈ జీవోలను అమలుపరచాలా. అలాగే పబ్లిక్ హాలిడేస్ అన్నింటినీ కూడా ప్రైవేటు ఉపాధ్యాయులకి అమలుపరచాలా. సో అలాగే ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా వాళ్ళు అమలుపరిచి ప్రైవేటు ఉపాధ్యాయులని అందరూ కూడా గౌరవించాలనేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇది నా వయస్సు దీంట్లో నుంచి ధన్యవాదాలు.